తనున్, RTI మీడియా. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం అభయ స్వచ్ఛంద సంస్థ ఎల్లవెల్లలా కృషి చేస్తుందని వ్యవస్థాపకులు సుంకు బాలచంద్రస్వామి అన్నారు. గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 లక్షల రూపాయల వ్యయంతో భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నేటికి చదువుకు దూరంగా ఉన్న పిల్లలు ఉన్నారని, అలాంటి వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు ఎదగటానికి తీర్చిదిద్దడంలో అందరూ కృషి చేయాలి. బాలచంద్రస్వామి అన్నారు. గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే ఏదైనా సాధించొచ్చని ఆయన అన్నారు. అభయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులను, యువతను, మహిళలను ప్రోత్సహించేందుకు అభయ స్వచ్ఛంద సంస్థ వారు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నామని, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు సహాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో అభయ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం కోసం దాదాపు 60 లక్షల రూపాయలు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఖర్చు చేసిందని, అందుకు మండల ప్రజలందరూ అభయ స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూరి గంగాధర్, గ్రామ పెద్దలు పోల మల్కారెడ్డి, జనగం మోహన్ రెడ్డి, బంజశంకర్, బర్దెపూర్ విఠల్ తదితరులు ఉన్నారు. నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి. ఓం సరస్వతి మాతా కీ జై. जय बोलो सरस्वती माता की. ఈ మన ఎడపల్లి కాకుండా పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా సార్ యొక్క అభయ ఫౌండేషన్ వారి యొక్క సేవలు కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇంతింతై వడంటే ఆయన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మన అభయ శిశు మందిరంలో విద్యాభ్యాసం ప్రారంభించి బీకామ్, LLB పూర్తి చేసుకొని కంపెనీ సెక్రటరీగా తన సేవలు అందిస్తూ ఒక సేవా కార్యక్రమాన్ని నేను ప్రారంభించాలి, పేద ప్రజలందరికీ కూడా నేను సేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క అభయ ఫౌండేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈశ్వరాయ నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బయటికి వచ్చిన ప్రతిదీ మాటల్లో రాదు, మాటల్లో వచ్చిన ప్రతిదీ చేతుల్లో కనపడదు. కానీ లోపలి భావన, నోటిలో మాట, చేతిలో పని, ఈ మూడు ఒక్కటిగా అయినప్పుడే విద్య అని వస్తుంది. అది నిజమైనటువంటి అమ్మవారు అని అనిపిస్తుంది. సో ఈరోజు నిర్ణయం చేయండి పిల్లలు. నేను చూసిపోయేవాడిని కాదు. మా ప్రకాష్ గారు చూసి వాళ్ళకి ఏమైనా కనిపిస్తోందా? ఎట్లాంటి బాధలు, ఎలాంటి అసౌకర్యాలు కలుగుతున్నాయని కనిపిస్తోందా? లేదే. ఆ కారణం ఏంటంటే చూసిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చేసిపోయేవాళ్ళు ఒక్కరే ఉంటారు. అది అభయ ఫౌండేషన్ అని ప్రారంభించారు. పిల్లలు ఆ రోజు చూసిపోదామని వస్తే అండర్స్టూడ్, అరే ఎక్కడ అసలు పోర్టికో కూడా లేదే, కనీసం కూర్చొని తినడానికి. కోతులు అంటున్నారు, పక్షులు అంటున్నారు, ఎండ వాన అన్ని వస్తున్నాయే. 300 మంది పిల్లలకి ఏమిస్తే సరిపోతుంది అని ఆలోచించినప్పుడు ఇక్కడ భోజనశాల సౌకర్యం చేద్దాము అని ఆలోచన వచ్చింది. దానికి రవికుమార్ గారు, అలాగే రామచంద్ర గారు, ప్రకాష్ గారు వీళ్ళందరూ చూస్తుంటే నేను చాలా చిన్నవాడిని. అవునా? ఆయన రామచంద్ర, నేను బాలచంద్ర. చూసారా? చిన్నోడు బాల, స్మాల్ ఫెలో. ఆయన రామచంద్ర. ఈయన రవికుమార్ అంటే సూర్యుడు, నేను తమ్ముడు బాలుడు. ఆయన ప్రకాష్, నేను బాలుడు. ఆయన మొత్తం
ఇంతమంది అద్భుతమైన వ్యక్తులు ఒక తాటి మీదకి వస్తే ఏం జరుగుతుంది అన్నది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇనాగ్రేషన్ డేట్ ఉగాది 2026 మార్చి 19వ తేదీ మనందరం బంతి భోజనం చేయబోతున్నాం ఆ భోజనశాలలో. రెడీయా? కానీ అంతకుముందు చేయాల్సింది శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజాధిరాజ జయ హో దిగ్విజయ హో రాజాధిరాజ రాజగంభీర రాజకుమార రాజవర్తాండ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక సమర్థ సద్గురు శివాజీ మహారాజుకి. అరే 16 ఏళ్ల సమయంలో అంటే ఈ తరగతిలో 10వ తరగతి లోపల రాస్తున్నటువంటి వయసులో మొదటి సామ్రాజ్య స్థాపనకి పునాది వేశాడు ఈ బాలకుడు అండి శివాజీ మహారాజు. పుట్టింది 1870, 1680 పోయింది. అంటే 50 ఏళ్ళు కూడా బతకలేదురా. 16 ఏళ్ల సమయంలో మొదటి కోటని ఆక్రమణ చేసేసాడు, తురష్కులని గడగడలాడించాడు. నా సామిరంగా అద్భుతం, గెరిల్లా యుద్ధాన్ని నైపుణ్యం గావించాడు. అరే ఆయన చూస్తే చాలు హిందూ సామ్రాజ్ఞిని అలా గర్వంతో తల ఎత్తుకునేది, మీసం మెలివేసేది భారత జాతి అంతా కూడా ఆయన్ని చూస్తే. అలాంటి మహానుభావుడు జయంతిని జరుపుకుంటున్నాం ఈరోజు. అయితే పిల్లలు, జయంతులు జరుపుకోవడం అంటే విగ్రహాలకు పూలు మారేయడమా?